నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. తెలంగాణ సాధించి నేటికి 12 సంవత్సరాలుగా వస్తూ ఉంది. జూన్ 2, 2014ల తెలంగాణ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆవిర్భించడం జరిగింది. రేపు తిరిగి తెలంగాణ దినోత్సవం జూన్ 2 తారీఖున ఘనంగా తెలంగాణ సర్కార్ అయితే నిర్వహించబోతా ఉంది. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా మనకు ఆజ్తో సహా పెద్ద పెద్ద డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది. ఈసారి 2 భారీ ఎలక్ట్రికల్ డిస్ప్లేతో పాటు రేపు గవర్నమెంట్ లాంఛనాలతో ఎవరైతే పోలీస్ అవార్డ్స్ గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక స్పెషల్ కేటగిరీ వైజ్గా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే పరేడ్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఘనంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణం తెలంగాణది ఎన్నో అవార్డులతో సహా ఎన్నో చేయించుకున్నాం మనం. ఎన్నో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మన పోరాటం దాంతోటే మొదలైన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రేపు ఆర్టీసీ విలీనం గవర్నమెంట్లో ఉండబోతుంది జూన్ 2వ తారీఖు అంటూ కూడా సీఎం గారు తెలపడం జరిగింది. మరి రేపు ఇది ఉండబోతుందా, ఈ అంశంపై మాట్లాడబోతారా లేదా అనే దానిపై కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి రేపు బహిరంగ సమావేశంలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల కోసం అండ్ రేపు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటం మన ఈ జీవితకాలం చేసిన ఈ పోరాట యోధులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ కోసం పోరాడిన వీరులు ఎవరైతే తెలంగాణ కోసం పోట్లాడిన వారందరినీ కూడా రేపు స్మరించబోతా ఉంటూ కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో పోలీస్ కేటగిరీలో పాటు ఇటు ఫ్యామిలీ సెక్షన్స్ కావచ్చు, బయట వేరే ప్రోటోకాల్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రేపు జరగబోయే పరేడ్కి సంబంధించి పోలీస్ పరేడ్ ముఖ్యంగా గమనంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీరు చేయబోయే పరేడ్ ఇందులో చాలా ముఖ్యంగా ఉండబోతోంది. ఎందుకంటే వరుసల వారీగా అందరూ కూడా కేటగిరీలు ఎవరైతే అవార్డు తీసుకున్నవారు కావచ్చు, ప్రమోషన్ తీసుకున్నవారు కావచ్చు, అందరూ కూడా రేపు ఇందులో ఉండబోతూ ఉన్నారు. సో మరొక పక్క రేపు ఇది ఎండాకాలం తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్న నేపథ్యంలో రేపు 10 గంటల కల్లా మొత్తం 10-10:30 కల్లా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. సుమారు ఉదయం 8 గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 10 గంటల కల్లా ముగించాలన్నట్టుగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి సుమారుగా రేపు ఉదయం 7:30 గంటల నుంచే మొత్తం కూడా కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. 10:30 గంటల కల్లా పూర్తిగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా చదును చేసి ఇటు పూలతోటి అలంకరించడం మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ స్టేజ్ని అయితే కట్టేసి పూలతోటి అలంకరిస్తూ ఉన్నారు. పూలు, బుకేస్ రేపు ఏమేం చేయబోతూ ఉన్నారు, రాబోయే అతిథులు వారందరూ కూడా అన్ని సందర్భాలు పూర్తి స్థాయిలో చేయబడ్డాయి. ఒక పక్క 2 సైడ్ల రోడ్ రోలర్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా క్రష్ చేస్తూ వాటిని నేలని బలంగా చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా రేపు జరగబోయే పరేడ్లో పోలీసులు కూడా సిద్ధంగా అవుతున్నారు. వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో వారు రేపు చేయబోయే పరేడ్ ఎలా ఉండబోతా ఉంది, ఈ పరేడ్లో ఎంతమంది పాల్గొనబోతా ఉన్నారు, ఎన్ని కమాండోస్ టీమ్స్ ఇందులో పాల్గొంటాయనే దానిపై రేపు కొంచెం ఉత్కంఠంగా నెలకొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పరేడ్లో సుమారుగా పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవబోతూ ఉంది. మొత్తం కూడా వారు చేయబోయే రేపు ప్రదర్శనలు ఎలా ఉండబోతున్నాయి, వారు తీసుకుపోయే అవార్డు ఏవైతే వారు ధైర్య సాహసాలు చూపించి వారు చూపించిన సాహసాలకి గుర్తుగా గవర్నమెంట్ ఒక ప్రోత్సాహం ఇచ్చేందుకు ఒక అవార్డుని అయితే ఇస్తూ ఉంటుంది, వారికి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటుంది. సో మనం వెనకాల చూస్తూ ఉన్నాం. మన వరంగల్ తెలుగులో కమాన్ అంటూ ఉంటాం మనం దాన్ని, ఉరగల్లు గుర్తుగా మనం దాన్ని పిలుచుకుంటూ ఉంటాం. దాన్ని చూడగానే మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో దాన్ని చిహ్నంగా పెట్టుకొని రేపు జరగబోయే ఈ పోలీస్ బెటాలియన్ వారి పరేడ్ అంతా కూడా సిద్ధమవుతుంది. వారందరూ కూడా ఇప్పటికే పలుమార్లు వాళ్ళు రిహార్సల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వారి రిహార్సల్స్ అన్నీ పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. అన్నిటి కూడా పూర్తిగా సర్ది చూసుకొని రేపు సుమారుగా 7 గంటలకు స్టార్ట్ అయిపోయే ఈ ప్రోగ్రాంకి ముందుగానే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఎవరెవరు ఏ ప్లేస్లో ఉండాలి, రేపు ఎన్ని గంటలకు ఎలా ఉండాలి, మరి కాసేపట్లో ఈ ప్రాక్టీస్ డ్రిల్ అయితే ప్రారంభం కాబోతుంది. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రేపు ఉదయం జరగబోయే ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు అయితే జరగడం జరిగింది. రేపు గవర్నర్ మరియు సీఎం కూర్చునే వేదికపై మనం అయితే ఉన్నాం. ప్రస్తుతం రేపు ఇక్కడే హానరబుల్ చీఫ్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడే కూర్చోబోతా ఉన్నారు. ఇదే ఆయన స్థానం రేపు ఇక్కడ కేటాయించడం జరిగింది. రేపు ఆ సీఎంకి అదేవిధంగా గవర్నర్కి అండ్ ఫ్యామిలీకి అంతా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మనం రేపు ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఎంతమంది గెస్టులు వస్తూ ఉన్నారు, వారికి ఎవరికి కూడా ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రేపు ఉదయం
7 గంటలకే మొదలై ప్రోగ్రామ్ ఉదయం 7-7:30 గంటల ప్రోగ్రామ్ అయ్యి 10 గంటలకు క్లోజ్ చేయాలని ఒక స్పష్టమైన అయితే ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, వారి బెటాలియన్ అంతా కూడా ఏర్పాటులో నిమగ్నం అయిపోవడం జరిగింది. రేపటి కోసమే ఆలస్యం పూర్తిగా అన్నీ సెట్ చేసుకున్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఇంకా ఆవిర్భావ దినోత్సవం ఎలా ఉండబోతోంది. ఒక పక్క మనం చూస్తున్నాం, అక్కడ బాంబ్ స్క్వాడ్ కూడా చెకింగ్ చేస్తూ ఉంది. అన్ని వారి సునకాలతో అన్ని కూడా చెక్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు, ఏమన్నా వస్తువులు ఉన్నాయి, ఆ డాగ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, రేపు జరగబోయే ప్రోగ్రామ్ గురించి అన్ని పోల్చులాటం. ఏవైతే కొన్ని సునకాల విన్యాసాలు ఉంటాయి, అలా విధంగా బాంబ్స్ రెగ్యులర్ చెకప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. సునకాలను మనం చూస్తూ ఉన్నాం. వాటి వాసన పసిగట్టే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. సో ఒకసారి వాటి దగ్గర కూడా వెళ్దాం, మేము అన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే రేపు పూర్తిగా సిద్ధమైంది పరేడ్ గ్రౌండ్. ప్రస్తుతానికి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడే ఉన్నాం. మరి ఒకసారి డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఒకసారి వాటి దగ్గర కూడా వెళ్దాం, వాటితో ఒకసారి వారి ట్రైనర్స్ని కూడా వెళ్దాం, ఏం చెప్తారో వారి మాటలో విందాం. రైట్, రేపు జరగబోయే ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంకి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అవ్వడం జరిగింది. రేపు పరేడ్ గ్రౌండ్ అంగరంగ వైభవంగా ముస్తాబు అయిపోవడం జరిగింది. మొత్తం పోలీసులు కూడా వారి ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రేపు చూడాలి ఏ విధంగా 12 సంవత్సరాల తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో రేపు ఏ విధంగా ఉండబోతుంది ఆవిర్భావ దినోత్సవం. రేపు సీఎం గారి నోటి నుంచి ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏవైనా కొత్త పథకాల గురించి మాట్లాడే అవకాశం ఉందా, ఇలాంటి పలు అంశాల గురించి అయితే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ప్రజలు. ఇది ఇప్పటికున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదే, ఆర్టీవీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ సాధించి నేటికి 12 సంవత్సరాలుగా వస్తూ ఉంది. జూన్ 2, 2014 తెలంగాణ 2 రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆవిర్భించడం జరిగింది. రేపు తిరిగి తెలంగాణ దినోత్సవం జూన్ 2 తారీఖున ఘనంగా తెలంగాణ సర్కార్ అయితే నిర్వహించబోతా ఉంది. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఏకంగా మనకు ఆజ్తో సహా పెద్ద డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది. ఈసారి 2 భారీ ఎలక్ట్రికల్ డిస్ప్లేతో పాటు రేపు గవర్నమెంట్ లాంఛనాలతో ఎవరైతే పోలీస్ అవార్డ్స్ గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక స్పెషల్ కేటగిరీ వైజ్గా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే పరేడ్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఘనంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణం తెలంగాణది ఎన్నో అవార్డులతో సహా ఎన్నో చేయించుకున్నాం మనం. ఎన్నో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మన పోరాటం దాంతోటే మొదలైన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రేపు ఆర్టీసీ విలీనం గవర్నమెంట్లో ఉండబోతుంది జూన్ 2వ తారీఖు అంటూ కూడా సీఎం గారు తెలపడం జరిగింది. మరి రేపు ఇది ఉండబోతుందా, ఈ అంశంపై మాట్లాడబోతారా లేదా అనే దానిపై కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి రేపు బహిరంగ సమావేశంలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల కోసం అండ్ రేపు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటం, మన ఈ జీవితకాలం చేసిన ఈ పోరాట యోధులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ కోసం పోరాడిన వీరులు ఎవరైతే తెలంగాణ కోసం పోట్లాడిన వారందరినీ కూడా రేపు స్మరించబోతా ఉంటూ కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది.